ఈ వీడియోని సంగీత గ్యాడ్జెట్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సంగీతలో మీరు ఏదైనా కొత్త ఫోన్స్ కొన్నా గ్యాడ్జెట్స్ కొన్నా మీ దగ్గరలో ఉన్న సంగీత స్టోర్ నుంచి విత్ ఇన్ 30 minutes లోపే డెలివరీ తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ రేంజెస్ మీకు కావాల్సిన ప్రతి ప్రైస్ రేంజ్ లో వీళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి. అండ్ వాటి మీద అట్రాక్టివ్ ప్రైజెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర మీరు కొన్న వాటికి డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర మీరు ఏదైనా మొబైల్ కొని నెల రోజుల లోపు దానికి ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ అయ్యి అంటే కింద పడి పగిలిపోయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో ఆ డ్యామేజ్ అయిన ఫోన్ ఇచ్చేసి బ్రాండ్ న్యూ ఫోన్ ని మీరు 70% డిస్కౌంట్ లో కొనుక్కోవచ్చు. వీటి గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న సంగీత గ్యాడ్జెట్ స్టోర్ ని విజిట్ చేయండి. సేల్ స్టార్ట్ అయ్యి 3-4 రోజులు అవుతుంది. బట్ స్టిల్ నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, బ్రో ఈ ప్రైస్ రేంజ్ లో నాకు బెస్ట్ కెమెరాస్ ఉండే ఫోన్ చెప్పు, నాకు రిమైనింగ్ ఫీచర్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, నాకు కెమెరాస్ ది బెస్ట్ ఉండాలి. లేదు కొంతమంది అడుగుతూ ఉంటారు, నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు బెస్ట్ కెమెరాస్ బెస్ట్ వీడియో రికార్డింగ్ ఉండే ఫోన్స్ చెప్పు అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలో బెస్ట్ కెమెరా ఫోన్స్ ఉన్నాయి, బోత్ ఫొటోస్ అండ్ వీడియోస్ కి అండ్ కంటెంట్ క్రియేటర్స్ కి ఏమేమి బెస్ట్ ఫోన్స్ ఉన్నాయనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. తెలుసు సేల్ స్టార్ట్ అయిపోయి 3-4 రోజులు అవుతుంది, కొనాల్సిన అందరూ కొనేసి ఉంటారనే అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఎవరైనా కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 20,000 రూపాయల లోపు మీకు మంచి కెమెరా ఫోన్స్ ఏవి లేవు. పర్లేదు డీసెంట్ కెమెరాస్ ఉంటాయి కానీ కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి కానీ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి కానీ అంత యూస్ఫుల్ కెమెరాస్ ఏవి మనకి లేవన్నమాట 20,000 రూపాయల లోపు. ఇంతకుముందు 15,000 రూపాయల దగ్గర మంచి మంచి కెమెరా ఫోన్స్ దొరికేవి. బట్ ఇప్పుడు 25,000 రూపాయలు పెడితే కానీ మనకి మంచి కెమెరా ఫోన్స్ దొరకట్లా. సో 20,000 రూపాయల లోపు మీకు కెమెరాస్ బెస్ట్ ఉండే ఫోన్స్ అయితే ఏమీ లేవు మార్కెట్ లో. 20,000 దాటలేరంటే మాత్రం అక్కడ మీకు కొన్ని మంచి మంచి ఫోన్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకు బెస్ట్ కెమెరాస్ ఉండాలంటే మాత్రం స్టార్టింగ్ బడ్జెట్ 20,000 వేసుకోండి. 20,000 లోపు మాత్రం మీకు మంచి కెమెరా ఫోన్స్ ఏవి దొరకవు. సో 20 నుంచి 22,000 రూపాయల్లో మీకు నథింగ్ ఫోన్ 3 వస్తుంది. ఇది ఎంట్రీ లెవెల్ కెమెరా ఫోన్ అనమాట. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మీకు దీనిలో ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. మెయిన్ గా 2x పోర్ట్రేట్స్, ఈ టెలిఫోటో కెమెరా ఇచ్చిందే ఆ 2x పోర్ట్రేట్స్ కోసం. 2x పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా బాగా వస్తాయి. ఈవెన్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఎవరైతే మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటారో వాళ్ళకి ఎంట్రీ లెవెల్లో బెస్ట్ ఫోన్ ఇది. బట్ దీనిలో బొకే వీడియో ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయింది కదా, ఆ టైప్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఈ నథింగ్ ఫోన్ 3లో ఉండదు. సో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఇట్లా కూర్చొని వీడియోస్ చేసుకుంటాను బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి అనుకుంటే ఈ ఫోన్ లో మీకు బొకే వీడియో ఆప్షన్ ఉండదు. లేకపోయినా పర్లేదు అనుకుంటే 21,000 రూపీస్ దగ్గర ఈ నథింగ్ ఫోన్ 3 తీసుకోవచ్చు. లేదు కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 25,000 రూపాయల దగ్గర మీకు చాలా ఫోన్స్ ఉంటాయి. ఉన్న వాటిలో బెస్ట్ కెమెరా ఫోన్ అంటే Vivo T4 Pro. దీనిలో కూడా కెమెరా సెటప్ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరాలో మాత్రం ఫోటోస్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. అసలు ఇది 25,000 రూపాయల ఫోన్ అని మీరు షాక్ అయిపోతారు, అంత బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ అయితే 5 డిఫరెంట్ ఫోకల్ లెంత్ల్లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అన్ని కూడా చాలా బాగా వస్తాయి. ఏ ఫ్రేమింగ్ అయినా తీసుకోండి మీకు ఫోటోస్ చాలా బాగా వస్తాయి. ఈవెన్ వీడియోస్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫోన్ లో కూడా మీకు బొకే ఆప్షన్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ దీనిలో కూడా ఉండదు. సో నార్మల్ గా ఇట్లా బొకే వీడియోస్ నాకు అవసరం లేదు, నార్మల్ గా ఫోటోస్ కి వీడియోస్ కి మంచి కెమెరా ఫోన్ కావాలంటే 25,000 రూపాయల్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు నాకు ఈ వివోలు చైనా బ్రాండ్లు ఏమీ వద్దు, నాకు మంచి ఫోన్ చెప్పు అంటే ఇదే ప్రైస్ లో నథింగ్ ఫోన్ 3A Pro వస్తుంది. దీనిలో కూడా సాలిడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో కూడా ఫోటోస్ చాలా బాగా వస్తాయి. నేను రివ్యూలో కొంచెం నెగిటివ్స్ చెప్పున్నా, కొంచెం సరిగ్గా రావట్లేదు, ఎక్స్పోజర్ ఇష్యూస్ ఇట్లా చాలా చెప్పున్నాను. ఈ ఫోన్ యాక్చువల్గా మా ఫ్రెండ్ దగ్గర ఉంది, వాడికి ఇప్పటికీ చాలా అప్డేట్స్ వచ్చినాయి. మొన్నే చెక్ చేసాం, ఈ Vivo T4 Pro వచ్చినప్పుడు 2 పక్క మీద చెక్ చేస్తే ఈ నథింగ్ 3A Pro కూడా ఎక్కడ తగ్గట్లా, ఫోటోలు చాలా బాగా వస్తున్నాయి. అప్డేట్స్ లో చాలా బాగా ఫిక్స్ చేశారు. ఇప్పుడు నేను ఆ వీడియోలో చెప్పిన కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ప్రస్తుతానికి లేవు, మొత్తం ఫిక్స్ అయిపోయినాయి. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4 డిఫరెంట్ ఫోకల్ లెంత్ల్లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అన్ని కూడా చాలా బాగా వస్తాయి. డీటెయిల్స్ మెయిన్ గా జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. అండ్ ఈవెన్ వీడియో కూడా బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మీకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది ఈ ఫోన్ లో. కాకపోతే దీనిలో కూడా బొకే వీడియో ఆప్షన్ ఉండదు. లేదు పర్లేదు అనుకుంటే ఈ నథింగ్ ఫోన్ 3A Pro కూడా మంచి కెమెరా ఫోన్. లేదు 30,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే మీకు ఇక్కడ Samsung S24 FE ఉంటుంది. ఇది సేల్ ప్రైస్ 30,000 రూపాయలు తీసుకొచ్చారు. నేను విత్ ఇన్ కొన్ని మినిట్స్ లో లేదంటే 1 day 2 days లో తీసేస్తారు అనుకున్నా ఆఫర్. స్టిల్ 4 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఆఫర్ ఉంది, ఇంకా అది 30,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో 30,000 రూపీస్ దగ్గర మీకు వేరే బ్రాండ్స్ లో మోస్ట్లీ గేమింగ్ ఫోన్స్ వస్తాయి. అక్కడ కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అయితే చాలా తక్కువ. వాటిలో బెస్ట్ ఫోన్ ఇది Samsung S24 FE. దీనిలో కూడా కెమెరా సెటప్ బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. దీన్ని యూజ్ చేసి 3x లో ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. స్పెషల్ ఏంటంటే 30,000 రూపాయల్లో ఈ ఒక్క ఫోన్ లోనే 8K వీడియో రికార్డింగ్ ఉంటుంది. 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ బొకే వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని కూడా 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, నాకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని ఇట్లా కూర్చొని వీడియోస్ చేసుకుంటా అనుకుంటే
అనుకుంటే వాళ్ళకి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. లేదు నార్మల్ గా ఫోటోస్ వీడియోస్ తీసుకోవడానికి కావాలన్నా కూడా ఈ ఫోన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక 33,000 రూపాయల దగ్గర ఇక్కడ 2 ఫోన్స్ వస్తాయి. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని Oppo Reno 14 Vivo T4 Ultra ఈ 2 ఫోన్స్ వస్తాయి. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని అరౌండ్ 33,000 రూపీస్ లో ఈ 2 ఫోన్స్ వచ్చేస్తాయి. 2 ఫోన్స్ ఆ ప్రైస్ కి చాలా బాగుంటాయి. Oppo Reno 14 లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అదే Vivo T4 Ultraకి వెళ్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండిట్లో కూడా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తాయి. బట్ ఈ 2 ఫోన్స్ మనం రివ్యూ చేస్తాం. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫోటోస్ పరంగా వివో చాలా హెడ్ ఉంటుంది. ఎందుకంటే వివోలో 10x మ్యాక్రో షాట్స్ ఉంటుంది. 10x లో జూమ్ చేసి మ్యాక్రో ఫోటోస్ తీసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 4 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అన్ని కూడా చాలా బాగా వస్తాయి. సో ఫోటోస్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ Vivo T4 Ultra మీకు చాలా మంచి ఆప్షన్. లేదు నాకు వీడియోస్ మెయిన్ ఇంపార్టెంట్, వీడియోస్ చాలా బాగా రావాలి అనుకుంటే Oppo Reno 14కి వెళ్ళిపోవచ్చు. దానిలో మీరు 4K 60 FPS లో Pro XDR లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అంటే HDR లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగా వస్తుంది. ఈవెన్ బొకే వీడియో కూడా 1080p 30 FPS లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ Vivo T4 Ultra లో కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. దానిలో కూడా బ్యాక్ సైడ్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ వీడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే నాకు వివో కన్నా Oppo వీడియో క్వాలిటీ కొంచెం బెటర్ అనిపించింది. సో వీడియోస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే Oppo Reno 14కి వెళ్ళిపోవచ్చు. లేదు ఫోటోస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే Vivo T4 Ultraకి వెళ్ళిపోవచ్చు. దేనిలో ఉండాల్సిన నెగిటివ్స్ దానిలో ఉన్నాయి. ఒకసారి రివ్యూస్ చెక్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకోండి. లేదు 40,000 రూపాయల దాకా రాగాలని అనుకుంటే Samsung Galaxy S24 వస్తుంది. అది సేల్లో 40,000 రూపాయలు తీసుకొచ్చారు. నేను వితిన్ 1 అవర్ లో వెళ్ళిపోద్ది అనుకున్నా. బట్ స్టిల్ ఇప్పుడు దాకా కూడా ఈ ప్రైస్ అలాగే ఉంది. 40,000 రూపాయలకి అట్లానే పెట్టారు. మంచి ఫోన్ ఆ ప్రైస్ కి. మన ఛానల్లో రీసెంట్ గా రివ్యూ కూడా పోస్ట్ చేశాను. దానిలో కూడా మీకు 8K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు అన్ని కూడా బొకే వీడియోస్ 1080p వరకే ఉంటాయి. బట్ దీనిలో 4K లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. కంటెంట్ క్రియేటర్స్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు నార్మల్ గా జనరల్ గా కెమెరాస్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మీ కాంపాక్ట్ ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే S24కి వెళ్ళిపోవచ్చు. లేదు ఇంకా బడ్జెట్ పెంచుకోగలను అనుకుంటే ఒక 45,000 రూపీస్ దగ్గర మీకు ఇక్కడ Oppo Reno 14 Pro వస్తుంది. యాక్చువల్గా ఇది 50,000 రూపాయలకి అమ్ముతుంటారు. బట్ ప్రెసెంట్ సేల్లో ఇది 7,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఎఫెక్టివ్ గా ఇది మీకు 43,000 రూపీస్ అట్లా వస్తుంది. 43,000 రూపాయలకి కిల్లర్ ఫోన్ ఇది. మొత్తం అన్ని కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫోటోలు కానీ వీడియోలు కానీ అసలు కుమ్మోతలేస్తుంది. దీనిలో కూడా 4K లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్స్ కి బాగుంటుంది. జనరల్ గా కెమెరాస్ బాగుండాలి నా ఫోన్ లో అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. నాకు ఒప్పోతో ప్రాబ్లం లేదు, నాకు ఒప్పో UI అయినా పర్లేదు అనుకుంటే మాత్రం 45,000 రూపీస్ దగ్గర ఈ Oppo Reno 14 Pro చాలా మంచి ఆప్షన్. లేదు వీడియోస్ చేయడం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టడం కోసంగా నాకు 45,000 రూపీస్ లో మంచి ఫోన్ కావాలంటే మాత్రం గో ఫర్ iPhone 15. ఐఫోన్స్ లో వీడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఏ ఫోన్ అయినా తీసుకోండి ఆండ్రాయిడ్ లో, ఐఫోన్ తో ఏ మాత్రం మ్యాచ్ చేయదు. అంత బాగుంటుంది ఐఫోన్ లో వీడియో క్వాలిటీ. సో కంటెంట్ క్రియేటర్స్ ఉంటే మాత్రం iPhone 15 ట్రై చేయండి. బట్ iPhone 15 లో ఫోటోస్ అంత బారావు. ఫోటోస్ కొంచెం డీసెంట్ వస్తాయి. సో ఫోటోస్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ వీడియోస్ పరంగా iPhone 15 చాలా మంచి ఆప్షన్. స్టిల్ ఆఫర్ ఉన్నట్టుంది. iPhone 15 46,000 రూపాయలకి వస్తుంది. 46,000 రూపీస్ లో వస్తే iPhone 15 కూడా తీసుకోవచ్చు. లేదు 50,000 రూపాయల దాకా వచ్చేస్తాను అనుకుంటే బెస్ట్ కెమెరాస్ నాకు ఫోటోస్ కానీ అసలు నేను ఎక్కడికైనా వెళ్ళానంటే నాకు DSLR పట్టుకున్నట్టు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఫోటోస్ చాలా బాగా రావాలి అనుకుంటే Vivo X200 FE ట్రై చేయొచ్చు. ఇది 55,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తో 50,000 రూపాయలు లోపే వచ్చేస్తుంది అమెజాన్ లో. దీనిలో కూడా సాలిడ్ కెమెరా సెటప్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈవెన్ జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ తో ఫోటోస్ తీసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ సీజన్స్ వచ్చేటట్టు ఫోటోలు తీసుకోవచ్చు. మీకు అసలు చెప్పకర్లా మీకు బెస్ట్ 50,000 రూపాయల్లో బెస్ట్ కెమెరాలు. నాకు పోర్ట్రేట్ షాట్స్ కానీ ఫోటోస్ కానీ నాకు బెస్ట్ ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ట్రిప్కి వెళ్ళినా ఒక కెమెరా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా నా ఫోన్లోనే పని అయిపోవాలి అనుకుంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. Vivo X200 FE ఫోటోస్ పరంగా వీడియోస్ పరంగా డిసప్పాయింట్ చేయదు. 50,000 రూపాయలకి ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. సో ఇది నా లిస్ట్ అయితే 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలో. అండ్ 50 దాటారంటే మాత్రం మోస్ట్లీ అక్కడ వచ్చే ఫోన్స్ అన్ని కూడా కెమెరాస్ బాగానే ఉంటాయి. కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ మోస్ట్లీ 50,000 రూపాయల పైన అన్ని ఫోన్స్ లో కూడా కెమెరాస్ బాగానే ఉంటాయి. సో ఇంకా ఎవరైనా ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో ఉంటాయి లింక్స్. అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎంతకొంత మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాటి వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. Thank you for watching. Bye bye. Jai Hind.